ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన అక్కడ కూర్చుంటే పాదాలు ఎక్కడున్నాయి? భూమి మీద. నువ్వు కన్నీరు విడిస్తే ఎక్కడ పడతాయి? అది ఆయన పాదాల మీద. ఎవరబ్బా ఈ కన్నీరు? ఏంటి నా పాదాలు తడుస్తున్నాయి ఏంటి? ఎవరిది కన్నీరని ఒక్కసారి అలా కన్నులు తెరిచి పార చూస్తే ఆ కన్నీటిని చూసిన వెంటనే సింహాసనం అలా షేకిచ్చిదన్నమాట. చపడగొడి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నీ కన్నీరు ఆయన సింహాసనమును తాకుచున్నది, ఆయన పదాలను తాకుచున్నది. నీ దుఃఖము, నీ కన్నీరు ప్రియులారా ఆయన మరచిపోడు. స్తోత్రం చెప్పడం జర గట్టిగా. 56వ కీర్తన 8వ వచనములో భక్తుడైన దావీదు ఏమంటాడు ఒక్కసారి చూడండి. 56వ కీర్తన 8వ వచనం. అమ్మా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. చాలు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. మన కన్నీరు వ్యర్థముగా పోదండి. మనము కార్చే కన్నీరు ప్రియులారా ఆయన బుడ్డిలో లేకపోతే పుట్టినోట్లో ఉన్నది, అవి కవిలలో ఉంటున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దుఃఖముతో కన్నీటితో ప్రభువుని అడిగింది కాబట్టి ఆమె బిడ్డలను పొందుకోగలిగి ఉన్నదని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుని ఎదుట మన